ఏంటి పిన్ని, ఈ చీరల్లో ఏది నచ్చలేదా? ఇంకా చీరలు తీస్తావా? అదేం కాదులే. అయినా నన్ను లోపల పెట్టి నువ్వు బయట నుంచి గడి ఎందుకు పెట్టావు? అరుస్తుంటే ఎందుకు తీయలేదు? అవునా, నాకు వినిపించలేదు పిన్ని. గడియ కూడా డోర్ దగ్గరకు వేసేటప్పుడు చేయి తగిలి పడిపోయినట్టుంది. సరే పిన్ని, మీరే చీర కట్టుకుంటారో చూడండి. చూడండి, నాకే చీర వద్దు. ఇలా తుడుచుకుంటే పోతుంది. డౌట్ వచ్చి బాగానే చెక్ చేసుకున్నావు గాని అసలు ఫైల్ అది కాదు పిన్ని. ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ మార్చి డూప్లికేట్ పేపర్స్ అక్కడ పెట్టి, ఇదిగో ఒరిజినల్ పేపర్స్ నాతో తీసుకెళ్తున్నాను. ఏమ్మా, ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? వచ్చిన పని అయిపోయింది కదత్తయ్య, మనసు కుదుట పడిపోయింది. అదే పిన్ని గారికి చీర మార్చాలనుకున్నాను కదా, ఆ పని అయిపోయింది కదా. మరి నేను వెళ్ళొస్తాను అత్తయ్య. అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? అవును, మధ్యాహ్నం వరకు ఉండి లంచ్ చేసి వెళ్ళు. లేదండి, ఈసారి వచ్చినప్పుడు ఉంటాను. కోర్టు దగ్గర క్లయింట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, నేను తొందరగా వెళ్ళాలి. సరేనమ్మా, వీలు చూసుకొని మళ్ళీ రా. వస్తానత్తయ్య, కానీ వచ్చేలోగా నేను ఒక పెద్ద పని చేయబోతున్నాను. ఒక పెద్ద కేసు అనుకోండి. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు చాలానే ఉన్నాయి. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించి తిరిగి మీ దగ్గరికి రావాలని ఆశీర్వదించండి అత్తయ్య. లేమ్మా, నువ్వు చాలా తెలివైందానివమ్మా. తప్పకుండా విజయం సాధిస్తావు. నువ్వనుకున్నది సాధించి ఈ ఇంటి కోడలిగా అడుగు పెడతావు. కానీ కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయంటున్నావు. జాగ్రత్తగా ఉండాలి. మెట్టినింటి ఆశీర్వాదం దక్కింది కదత్తయ్య, ఇంకవన్నీ ఏం చేస్తాయి? వెళ్ళొస్తాను. నేను డ్రాప్ చేస్తాను మేడం. అత్తయ్య, మీరు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి. నేను మళ్ళీ వస్తాను. వస్తాను అత్తయ్య, వెళ్ళొస్తాను పిన్ని. థ్యాంక్స్. అదే పిన్ని, నా మీద కోపం వదిలేశారు కదా, అందుకు. వెళ్ళొస్తాను. ఏంటి ఈరోజు బంగారం బిహేవియర్ తేడాగా ఉంది? పక్కన కూర్చోమంటే కూర్చోలేదు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేదు. అన్నిటికీ మించి ఏమ్మా అనకుండా ఏమండి అంటుంది. ఒకవేళ అమ్మ ఉంది కదా అని రెస్పెక్ట్ ఇస్తోందా? చూద్దాం. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. జై మాతాజీ. రా నాయనా, కూర్చో. జై మాతాజీ, జై మాతాజీ. నిన్నంతా ఎలా గడిచింది నాయనా? బాగా గడిచింది మాతాజీ. ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాను కదా, అంతా మీరు చెప్పినట్టే చేశాను.
కానీ ఈ బట్టలు ఉతకడం అంటేనే చిన్నప్పటి నుంచి కర్చీఫ్ కూడా ఉతికింది లేదు మాతాజీ. ఇంట్లోనేమో వాషింగ్ మిషన్, పెళ్ళయ్యాక టైలర్ ఉతికేది. మా ఇద్దరికి గొడవ జరిగాక కూడా మాట్లాడకపోయినా బట్టలు మాత్రం టైలరే ఉతికేది. అంతేలే, మాట్లాడడానికి భార్య అక్కర్లేదు కానీ బట్టలు ఉతకడానికి సేవలు చేయడానికి మాత్రం నీకు భార్య కావాలి. మాతాజీ, మీ అసిస్టెంట్ ఏంటి ఎప్పుడు చూసినా మా టైలర్కే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటుంది, మా హంసలాగా. తన మాటలే అంతలే నాయనా, కొంచెం గుచ్చుకున్నట్టుంటాయి, తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. తన గురించి ఎందుకులే గాని నీ సంగతి చెప్పు నాయనా. ఏం చెప్పమంటావు మాతాజీ, నా టైలర్ని మార్చుకోవడం కోసం ఎప్పుడు బట్టలు ఉతికిన వాడిని కూడా బట్టలు ఉతికా. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఆ తర్వాత మాత్రం మీరెందుకు ఉతకమన్నారో అప్పుడు అర్థమైంది మాతాజీ. అప్పుడు ఉతుకుతున్నంతసేపు చాలా హాయిగా అనిపించింది. ఏంది, బట్టలు ఉతికితే హాయిగా అనిపించిందా? అవును, చీరను ఉతుకుతున్నప్పుడు టైలర్ పొగరును ఉతుకుతున్నట్టు ఫీల్ అయ్యా. తన టవల్ ఉతుకుతున్నప్పుడు తనలోని స్వార్థాన్ని ఉతికేసినట్టు ఫీల్ అయ్యా. టోటల్గా టైలర్ని ఉతికి ఉతికి పిండి ఆరేసినట్టు ఫీల్ అయ్యాను. అందుకే చాలా హాయిగా అనిపించింది. బట్టలు కాదు ఈసారి అంట్లు తోమించు, సరదా తీరిపోద్ది. బాబు నాయనా, ఎక్కడికో పోయినట్టున్నావు, ఎక్కడికొచ్చే? నిజంగానే చివర్లో ఎక్కడికో వెళ్ళిపోయాను. ఉతకడం వరకు బాగానే ఉంది కానీ మాతాజీ, చివర్లో బట్టలు ఆరేసినప్పుడే నేను మారుతున్నానా తను మారుతుందా తెలియకుండా పోయింది. ఆ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది మాతాజీ. ఇంకా చూస్తే తనని మార్చబోయి నేనెక్కడ మారిపోతానో అని భయం వేసి పారిపోయి వచ్చేశాను. అక్క, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందక్క. భయ్య మెల్లగా దారిలోకి వస్తుండు. మాత, మళ్ళీ ధ్యానం పరధ్యానం అవుతుంది. మీరు మాత్రం ఏదో ఒకటి చేయండి మాతాజీ, కానీ తొందరగా మారిపోవాలి. నువ్వు ఇలా పారిపోతే కుదరదు నాయనా. తను మారాలంటే నువ్వు దగ్గర కావాలి. దగ్గర కావాలా? నిన్న బట్టలు ఉతకడానికి వెళ్తేనే ఏదోలా చూసింది మాతాజీ. ఇప్పుడు దగ్గర అవ్వాలని చూస్తే లోకు అయిపోతానేమో. కాళ్ళు పట్టుకుంటేనే కొంతమంది మగాళ్ళకి దిక్కులేదు ఇక్కడ. కొంచెం దగ్గర అవ్వమంటే అంత ఫీల్ అవుతావేంటి? మరీ కాళ్ళు పట్టుకోవడం అలాంటివేం వద్దు మాతాజీ. నేను దగ్గరికి వెళ్లకుండా తనే నాకు దగ్గర అయ్యేటట్టు ఆ రకంగా ఏదన్నా. ఇంకా నయం, పట్టుకోకుండానే పట్టుకున్నట్టు, ముట్టుకోకుండానే ముట్టుకున్నట్టు చేయమనలేదు.
నువ్వు భయపడ్డట్టు ఏమీ కాదులే నాయనా. దగ్గరవటం అంటే మానసికంగా దగ్గరవటం. దానికి ఏం చేయాలి మాతాజీ? పువ్వులు తీసుకెళ్ళు నాయనా. పువ్వులా? గొడవ పడ్డాను కదా, నేను ఎలా పూలు తీసుకెళ్తాను? ఇవ్వద్దు నాయనా, తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు. టేబుల్ మీద పెడితే పూలు పాడైపోతాయి కదా మాతాజీ. పువ్వులు పాడవవు నాయనా, నీ భార్య మనసు పాడవుతుంది. గొడవైన తరువాత భర్త తెచ్చిన పువ్వులు పెట్టుకుందనుకో, మారుతున్నట్టు అర్థం. పెట్టుకోలేదే అనుకో, పెట్టుకోపోతే పెట్టుకునే వరకు మళ్ళీ మళ్ళీ తీసుకుపోవాలని అర్థం. అసలు పుడుతూ ఏమన్నా ప్రశ్నలు మింగేసి పుట్టినావా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నావు. ముందు ఒక 4 మూరలు పూలు తీసుకుని పో. 4 మూరలేంటి? టైలర్ మారుతుందంటే 40 మూరలైనా తీసుకెళ్తాను. అర్థమైందా? తీసుకుపో. వస్తాను మాతాజీ, వస్తాను. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. అయ్యా, నిజంగానే 40 మూరలు తీసుకుపోయినా తీసుకుపోతాడు. అవును, ఏంది మల్లెపూలు తెమ్మని చెప్పావు? అయ్యవారితో మాట్లాడి శోభనానికి ముహూర్తం పెట్టించినావా ఏంది? ఊరుకో అక్క, ఏం చెప్పాలో తోచుక నేనేదో చెప్తే. ఏంది సిగ్గుపడుతున్నావు? ఆ రోజు ఎట్టాగో వస్తుంది కదా. హంస శివుడు బయట లేరు, టైలర్ కూడా ఇంట్లో లేదు. హంస వాడి ఇంట్లో ఉన్నట్టుంది. ఆహాహా, ఏం వాసన! వాసనకే మతిపోతుంది. ఏంటి పూలు ఈరోజు తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ వాసనకి మతి తప్పేటట్టుంది. ఆడాళ్ళు మగాళ్ళు తన చుట్టూ తిప్పుకుంటారంటే ఏమో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. మూరెడు మల్లెపూలు జల్లో పెట్టుకుని ఆ వాసనతో మతి పోగొట్టి వెంటపడేలా చేసుకుంటారన్నమాట. పువ్వుల గురించి ఆడాళ్ల జడల గురించి ఎట్ట మాట్లాడుతున్నాడు చూడు. మరి అంతమాయకుడేం కాదమ్మా నీ మొగుడు. ఊరుకోక్క, వింటారు. ఏంటి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ముందు
టైలర్లో స్వార్థం, పొగరు, కొంచెం కొవ్వు మొత్తం మొత్తం కరిగిపోవాలి. ఆ తర్వాతే ఏ ఆలోచనలైనా. అవి కరగకుండా మనం కరిగిపోతే ఎలా? నో. ఎవరికక్క కొవ్వు? నాకా? ఏ మనిషి చేత బట్టలు ఉతికించినా తప్పులేదు. తప్పులేదు, ఇల్లు కూడా కడిగించొచ్చు, అస్సలు తప్పే లేదు. కానీ ముందు గా పూల సంగతి ఏందో చూడు. పో పో పో. అమ్మో వామో, టైలర్ వచ్చేస్తుంది. ఎస్, చూసింది. మాతాజీ, నువ్వు చెప్పింది వర్కౌట్ అవుతుంది. రా తీసుకో. ఆ మల్లెపూలు తీసి పెట్టుకోవాలి. నీ మైకం, పైత్యం అన్నీ పోవాలి. రా తీసుకో. అబ్బా మాతాజీ, ఏంటిది? లేదు మాతాజీ, అంత దూరం వెళ్ళాక కూడా అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. రా. మాతాజీగా నేను చెప్పిందేంటి, ఈయన చేస్తుందేంటి? నాతోనే తిరిగి ఆడుకోవాలని చూస్తున్నారా? చెప్తా. పెట్టుకుందా? పెట్టుకుంటుందా లేదా? ఇదేంటి పెట్టుకోలేదు? కొంపదీసి నిద్రపోయిందా? ఎంతసేపు పూలు ఎప్పుడు తీసుకుందామని ట్రై చేసింది కదా, అప్పుడే నిద్రపోయిందంటే అబ్బా, అనవసరంగా నేనే ఓవర్ చేశాను. పూలు పెట్టుకున్నప్పుడే పెట్టుకునేవాల్సింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? మాతాజీ చెప్పినట్టు
పూలు పెట్టుకుంటే కానీ మనిషి మారదే. మాతాజీ మాతాజీ మాతాజీ, ప్లీజ్ మాతాజీ, టైలర్ లేవాలి, పూలు పెట్టుకోవాలి, పూర్తిగా మారిపోవాలి. పాపం మరీ ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు. ఇక టెన్షన్ పెట్టింది చాలు.